హాయ్ అండి. ఈరోజు నల్లేరుతో వడియాలు చేసుకుందాము. ఇవి చాలా హెల్దీ అండి. బోన్స్‌కు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తినాల్సినటువంటివి. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే కాళ్ళ నొప్పులు ఎప్పుడొచ్చినా గూడా వీటిని తినొచ్చు. మనం చట్నీ గూడా చేసుకోవచ్చు. పులుసు కూరగా గూడా చట్నీ చేసుకోవచ్చు. ఇంకా పులుసు కూరగా గూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దానికోసం మా ఇంట్లోనే ఉంది నల్లేరు. అందరికీ అందుబాటులో ఉండదు గదా నల్లేరు. అందుకోసమని ఈ విధంగా వడియాలు చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా తినొచ్చని నేను వీడియో మీకు చేసి చూపిస్తున్నాను. వీటితో వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా హెల్తీ కూడా. ఇప్పుడు దానికోసము ఈ నల్లేరు తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ముందుగా అయితే ఇవి కొంతమందికి దురదలు వస్తాయి. సున్నితంగా ఉన్న చేతులు ఉన్న వాళ్ళకు చాలా మందికి వస్తాయి. నాకు కూడా వస్తాయండి. ఇవి చేస్తే ఆయిల్ రాసుకునే చేస్తాను. లేదంటే క్లాతులు కానీ కవర్లు కానీ కట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ రాసేసుకోవాలి. రాసుకున్న తర్వాత వీటిని పై 3 కనుపులైతే ఈ తొక్క తీయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 4 ఉన్నాయి కదా, ఇక్కడొకటి, 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 ఇది 4వ కనుపు. దీన్ని ఈ విధంగా తీసుకుంటా. చూడండి, ఇట్లా తోలు చూసారా ఏ విధంగా వచ్చిందో? ఇట్లా తీసుకోవాలి. పక్కనే వేడి నీళ్ళు పెట్టుకున్నా. వీటిని వెంటనే వేడి నీళ్ళలో కట్ చేసి వేసుకుంటా. ఉప్పు వేసి వేడి నీళ్ళు పెట్టేసుకున్నా. ఇప్పుడు నల్లేరు ఎప్పుడైనా ఉప్పు వేసినటువంటి వేడి నీళ్ళల్లో కడుక్కోవడం వల్ల దురదలు అనేటివి రావు. వీటిని జ్యూస్ లాగా కూడా చేసుకొని తాగుతారు. కానీ జ్యూసు అందరికి పడదండి, అందరు తాగొద్దు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా తీగల్లాగా, మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఈ తీగలు తీసేసుకోవాలి. ఆకులు మనం వడియాల్లో వేసుకోవచ్చు. ఆకులు మాత్రం తీసి పక్కకు పెట్టుకుంటున్నా. ఇవి తీసేసేయాలి. ఇవి పై పొరలు తీసేయాలి. ఇప్పుడు ఈ వడియాల కోసము ముందుగానే ఈ కప్పుతో 1/2 కప్పు వరకు ఈ సగ్గుబియ్యము నానబెట్టుకున్నాను. చూడండి, ఇవి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే ముందుగా వీటిని అన్నిటినీ శుభ్రంగా కట్ చేసుకుంటాను. ఆకులు వేరు చేసి ఈ తీగలు తీసేసి వీటిని ముక్కలుగా చేసుకోవాలి. చూడండి, ఇవైతే అవసరం లేదు తోలు తీయడం. ఇట్లా సైడ్ ఈ విధంగా తీసుకుంటే సరిపోద్ది. మొదటి 3 కనుపులు ఇట్లా చాలు. ఎక్కువ లేవని కొన్ని ముదురు కూడా తెచ్చిన కదా, అందుకోసమని. ఇవి చాలా ఈజీగా వచ్చేస్తాయి, కాకపోతే దురదలు వస్తాయి. అందుకోసమని ఇవి పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూడండి, నేను ఎంత నల్లేరు తెచ్చుకున్నానో మీకు చూపిస్తున్నా. ఇదిగో ఇంత నల్లేరు తెచ్చుకున్నా నేను. మీకు ఎక్కువన్నా వేసుకోవచ్చు, మోతాదుని బట్టి ఎక్కువ వడియాలు చేసుకోవచ్చు. ఇదిగో చూడండి, శుభ్రం చేసుకున్నాను నల్లేరు. ఇంత వచ్చేసింది. ఇప్పుడు ఆకులు చూడండి, ఇన్ని ఆకులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఆకుల్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని గిన్నెలోకి వేసేసుకుంటాను, జల్లి గిన్నెలోకి. ఈ లోపుగా ఎసరు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి ఎసరు పెట్టుకుంటా. ఇంకా ఈ సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా అయితే ఎసరు పెట్టేసుకున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకున్నా. పెద్దది మందంగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకోవాలి. నేను ఈ కప్తో సగ్గుబియ్యం కొలుసుకున్నా కదా, సగ్గుబియ్యానికి 1 కప్పు 3 కప్పులు వాటరు, 5 కప్పులు బియ్యపిండి వేసుకోవాలనుకుంటున్నా. దానికి 5 కప్పులకి 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల బియ్యపిండి వేసుకుంటా. 1 కప్పు సగ్గుబియ్యానికి 3 కప్పులు నీళ్ళు. 1 కప్పు బియ్యపిండికి 12 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాం ఈ వాటర్లో.
ఉప్పు కొద్దిగా వడియాలలో ముందుగా తక్కువే వేసుకోవాలి, మరి ఎక్కువ అయితే బాగుండదు కాబట్టి. మిక్సీలో వేసుకుంటాను, మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ సగ్గు బియ్యంతో పాటే నేను బియ్యం మిక్సీ పట్టుకుంటా. ఇదిగో చూడండి, ఈ విధంగా మెత్తగా పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకుంటాను. బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇదంతా ఇందులోనే మిక్సీ పట్టుకుంటున్నా. బయట అట్లనే కలిపితే అట్లనే వేసేస్తే ఉండలు కడుతుంది బియ్యపిండి, అందుకోసమని ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నా. ఇందులోనే లాస్ట్లో కొంచెం జీలకర్ర ఇంకా వాము కూడా వేసుకున్నా ఫ్లేవర్ కోసం. మళ్ళీ ఇందులో కొంచెం వేసుకుంటా. మిక్సీ పట్టుకున్నా కదా, ఇప్పుడు వాటర్లో జీలకర్ర వేసుకుంటున్నా. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి జీలకర్ర. నేను మోతాదుగా వేసుకుంటున్నా. పిండి పోసుకున్న తర్వాత బాగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. ఇందులో కొంచెం 2-3 స్పూన్ల వరకు టేస్ట్కు తగినంత వాము ఇంకా జీలకర్ర వేసుకున్న ఈ పిండిని ఇప్పుడు పోసేసుకుంటున్నా. వాటర్ మరుగుతుంది. పోసుకున్న వెంటనే ఈ పిండి కొద్దిగా ఉడికే వరకు బాగా కలుపుకోవాలి, ఇట్లా లేదంటే అడుగు పట్టేస్తుంది. నల్లేరు ఏ విధంగా శుభ్రపరచుకోవాలో నేను 2-3 వీడియోలు చేశానండి. నల్లేరు పచ్చడి చేసినప్పుడు ఏ విధంగా నల్లేరును శుభ్రపరచుకోవాలనే వీడియోస్ పెట్టాను. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూసారంటే తెలుస్తుంది నల్లేరు ఏ విధంగా శుభ్రపరచుకోవాలో. ఇంతకుముందు కూడా నల్లేరు వడియాలు చేశాను, అవి వేరే విధంగా చేసిన. అవి ఎట్లా చేసినో కూడా మీరు చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. పని తక్కువ, అది పప్పుతో చేసిన. గుమ్మడికాయ వడియాలు ఏ విధంగా చేస్తామో అట్లా చేసిన. అవి జారకంతా అంటుకుంది కదా పిండి, దీన్ని కూడా కడిగి పోసేసుకుంటున్నా. కొద్దిగా బయట నుంచి కూడా కొంచెం వాటర్ పట్టుకొని పోసుకుంటున్నా. కొద్దిగా పిండి ఉడకబడుతుంది. బాగా జిగట రావాలి పిండి, అప్పుడే వడియాలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో నల్లేరు వేసుకొని దీన్ని అడుగు పట్టకుండా చూసుకుంటా ఇది మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉడుకు పట్టింది కదా, కొంచెం టైం ఇస్తుంది. పిండి పోసిన వెంటనే బాగా కలపాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడైతే కొంచెం టైం తీసుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఉండగట్టింది, అందుకని ఇట్లా చేస్తున్నా. ఇలా కొద్దిగా వాటర్ కూడా పోసుకుంటా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటాం. చూసిరా మెత్తగా పట్టినా. ఇంక ఇప్పుడు ఈ నల్లేరు రసాన్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నా. నల్లేరు చాలా వాల్యూ అండి, అందుకని నేను ఈ విధంగా కడిగి పోసుకుంటున్నా. అక్కడక్కడ ముదురొచ్చింది కదా, దానికి వచ్చినటువంటి
ముదురున్నప్పుడు పీచు వస్తుంది, లేతదైతే పీచు పదార్థం ఉండదు. ఈ నల్లేరులో చాలా పీచు పదార్థం ఉంటుంది. నేను ఎక్కువ వేసుకోలేదు ముదురు ముక్కలు, అయినా కూడా కొద్దిగా వచ్చింది చూసిండ్రా. నల్లేరు అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదు కదా, అందుకోసమని నేను శుభ్రంగా కడిగి వేసుకుంటున్నా. ఏంటి ఇలా వేస్తుంది అని నల్లేరు తెప్పించుకోవాలంటే చాలా కష్టపడాలి. మా ఇంట్లో అయితే ఉంది కానీ కొంచెమే వెళ్తుంది. నేను బయట నుంచి కూడా కొద్దిగా తెప్పించుకున్నా. వడియాలు చేసినప్పుడు కొంచెం పని ఎక్కువ అయితే, కానీ సంవత్సరం అంతా ఉంటాయి కదా, మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చూసిండ్రా ఎంత కలిపినా కూడా ఇక్కడ ఉండలు వచ్చేసినాయి. వీటిని ఇట్లా ఒక గిన్నెలోకి వేసుకొని నలుపుకుంటా. మరీ ఎక్కువ ఉంటే జల్లిలోకి వేసుకొని నలుపుకోవచ్చు. నల్లేరు బొక్కలు విరిగిన ఎముకల్ని అతికించడంలో తొందరగా పనిచేస్తుంది. ఈ నల్లేరును విరిగిన ఎముకల దగ్గర దంచి కూడా కడతారట. నాకైతే అది కొట్టుకుంటేనే దుర్గొస్తుంది, మరి కట్టు కడితే ఎట్లుంటుందో తెలియదు. ఇంకా కూడా పీసు బయటకు వస్తుంది చూడ్రి, నల్లేరు పీచు అక్కడక్కడ. తీసుకోవాలి. చాలా ఉంటే అడుగున ముద్దలాగా వస్తుంది, కానీ కొంచెం జారు కంటుకుంది కదా, కొద్దిగానే ఉంది. వీటితో గారెలు చేసుకోవచ్చు, పులుసు కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. నల్లేరు ఇంకా నల్లేరు బియ్యం పిండితో రొట్టె కూడా చేసుకోవచ్చు. ఇది ఊపిరితిత్తులకు ఇంకా బోన్స్కు చాలా బాగా పనిచేస్తుంది. ఊపిరితిత్తుల్ని క్లీన్ చేయడంలో, వెయిట్ తగ్గడంలో, మలబద్ధకం తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే ఇది తిన్న 24 గంటలు నాన్ వెజ్ తినకూడదు. అంతేకాదు తాటి చెట్ల దగ్గర ఉన్నటువంటి నల్లేరు తెచ్చుకోకూడదు. ఇదిగో ఈ విధంగా వస్తుంది చూసిరా. ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిర్చి ఫ్లేక్స్ వేసుకుంటున్నా. చూడండి, మిర్చి ఫ్లేక్స్ ఇంకొక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఈ వడియాలు చేసినప్పుడు ఇక్కడనే నుంచొని ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఉడికేటప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు. కొంచెం వేద్దాం ఉప్పు. ఒక చిన్న స్పూన్ వేసిన. ఇప్పుడు ఇందులో మనం కడిగి పెట్టుకున్నాం కదా నల్లేరు ఆకులు ఇంకా కొత్తిమీర, ఇవి రెండింటిని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. కింద ఒక మందపాటి దుప్పటి వేసుకొని ఇలా కిందికి జారకుండా మందంగా ఉన్నటువంటి దుప్పటి వేసుకున్న ఈ విధంగా పెట్టుకోవాలి. ఇట్లా మందంగా ఉంటే ఇట్లా వెడల్పుగా అనుకోవాలి. ఆరిన తర్వాత కొంచెం పలుచగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. వడియాలు ఆరిపోయాయి, మీకు వేయించి కూడా చూపిద్దామని స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. వడియాలు చేసాం కదా, వాటి కోసం ఆయిల్ పెట్టుకున్నాను వేయించడానికి. చూడండి, నల్లేరు వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆరిన తర్వాత ఈ విధంగా వస్తాయి. చూడండి, ఇట్లా పల్చగా, ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఫాస్ట్గా అయిపోయాయి కదా. ఎండిన తర్వాత మీకు ఇవి చూపిస్తున్నాను. ఎండిన తర్వాత చూపించి తిరిగి వేయించాలి కదా, అందుకోసం ఇప్పుడు వేయించడానికి కొన్ని పక్కకు తీసుకున్నాం. ఇప్పుడు ఈ వడియాల్ని వేయించుకుందాము. సిమ్లో కాదు, మరి హైలో కాదండి, నార్మల్గా పెట్టుకోవాలి.
మీడియంలో ఫాస్ట్గా తీయాల్సి వస్తుంది, అందుకే నేను ఒకటి రెండు వేసుకుంటున్నా. ఇదిగో చూడండి, వేయించుకున్నాను. ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్ట్గా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి. నల్లేరు వడియాలని చెప్పాను కదా, బోన్స్ బలానికి చాలా మంచిది. ఇట్లా బోన్స్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళు కూడా చాలా బాగా తినొచ్చండి. రోజు చట్నీ ఎప్పుడు చేయలేం కదా, అందుకోసమని ఇట్లా వడియాలు చేసి పెట్టుకుంటే మనం ప్రతిరోజు వడియాలు వేయించుకొని తినొచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ గుంజదండి. ఇది ఒకటి పట్టుకొని చూపిస్తాను మీకు, చూడండి. చూసారా, అస్సలు వేళ్ళకు ఆయిలే లేదు, కొంచెం కూడా ఆయిల్ లాగదు, చాలా బాగా వస్తాయి. చూసారు కదా, కరకరలాడుతూ ఎంత చక్కగా ఉన్నాయో. ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరైనా ఈజీగా తినగలిగేటట్టుగా చక్కగా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అంతే కదండి, బోన్స్కు నరాలకు చాలా మంచిదండి. ఇలాంటివి చేసుకొని తింటూ ఉండాలి. తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్ వడియాల కన్నా ఇవి ఇంకా ఎక్కువ లాభం, కాబట్టి ఈ విధంగా చేసుకొని తింటూ ఉండాలి. తప్పకుండా మీకు నల్లేరు దొరికితే ఇలా చేసి నిల్వ పెట్టుకోండి. ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదా, మనకు దొరికినప్పుడు తెచ్చి ఇట్లా పెట్టుకోవచ్చు. మనం చట్నీ తినొచ్చు కదా, వడియాలే ఎందుకు ఆయిల్ గుంజుద్ది అనుకోవద్దండి, ఆయిల్ కూడా గుంజదు. చట్నీ కూడా చేసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతిసారి దొరకదు కదా. ఇలా చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడైనా బోన్స్ పెయిన్గా అనిపించినప్పుడు కూడా గబగబా చేసి తినొచ్చు. మనకు అవసరమైనప్పుడు కరెక్ట్గా ఆ టైంలో సిటీ వాళ్ళకి దొరకదు కదా, పల్లెటూరు వాళ్ళకైతే దొరుకుతుంది. అందుకోసమని నేను ఇలా వడియాలు చేసి పెట్టాను మీకు చూపించడానికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకా చేసుకొని తిని మీకు ఎలా వచ్చాయి, ఆరోగ్యం కూడా ఏమైనా కుదుటపడిందా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వడియాలు చేసి పెట్టండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే వాళ్ళ కోసమైనా శ్రమపడి చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.